హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో ఈ ఉద్యోగుల సర్దుబాటుపై వెనుకడుగేసిన ప్రభుత్వం అండి. సో మరి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉపాధ్యాయుల సర్దుబాటు షెడ్యూల్ పొడిగింపు సంఘాల అభ్యంతరాలతో పాఠశాల విద్యాశాఖ నిర్ణయము. మిగులుబాటు ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ను పొడిగించింది ప్రభుత్వము. మిగులు ఉపాధ్యాయుల జాబితాలో ఉన్న సో తప్పిదాలను సవరించేందుకు అవకాశం కల్పించింది. సో సీనియారిటీ జాబితా ముసాయిదాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రధాన ఉపాధ్యాయుడు అలాగే డిటిఓలకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు జిల్లా విద్యా అధికారులు ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ సమాచారం పంపింది. ఆన్లైన్లో తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ కసరత్తు పూర్తి చేసేందుకు ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది. 16న మిగులు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రచురించి 17న మండల స్థాయి సర్దుబాటు చేయనట్లు పేర్కొంది. కొంతమంది ఉపాధ్యాయుల జిల్లా పరిషత్ నుంచి పురపాలక బడులకు మారారు. సో వీరు ఉద్యోగం చేరిన తేదీని సీనియారిటీగా నమోదు చేస్తూ ఉండగా మరికొందరు పురపాలక యాజమాన్యానికి వచ్చిన తేదీని సీనియారిటీగా నమోదు చేశారు. స్టడీ లీవ్లో ఉన్నవారు సైతం పనిచేస్తున్నట్టు చూపి అక్కడ మిగులు ఉపాధ్యాయులను చూపారు. వాస్తవంగా ఆ టీచర్ సెలవులో ఉన్నారు. ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకోవడం వల్ల ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు అయితే దండిగా వెల్లువెత్తాయి. సో ఈ మిగిలిన విద్యార్థులకు సంబంధించి సర్దుబాటు షెడ్యూల్ అయితే పొడిగించారండి. సో ఆ మిగిలిన ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం అయితే వెనుకడుగు వేసిందని అయితే ఉపాధ్యాయ సంఘాలు అయితే తెలియజేస్తున్నాయి.